2 కేజీలు తగ్గిపోతానే కుళ్ళు. నేను 70 నేను 76. ఈరోజు వెయిట్ చెక్ చేసినాము. ఇద్దరు ఒకటే అంట. 70 కేజీలు ఉన్నది, నేను వచ్చి 76 కేజీలు ఉన్నా. 3 కేజీలు పెరిగిపోయినా ఇంటికి వచ్చినాక. సరేలే మ్యాటర్ రా. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. నా నోట్లోంచి మాట కూడా రానియడంలా. ఈరోజు స్కూటీ నేర్పించాలంట ఆమెకి, చాలా రోజుల నుంచి అడుగుతుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను బాగానే ఉన్నా, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి. చూడండి బాగా నడుస్తున్నా, ఎగురుతున్నా. నీకేం కాదు, తోలేదు ఏం కాబట్టి నేనే, నాకు కాళ్ళు చేతులు తిరుగుతాయి. నాకు నేను వెనక కూర్చొని పట్టుకోనా, పట్టుకుంటే నువ్వు ఆపలేవా? ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నా. నా కాళ్ళు చేతులకి ఏం కావాలి, ఆడే కానీ గాయాలు లేవు, నెత్తిని గిత్తినా. చూడు తొక్కుతాను చూడు. అంతే బీగాలు తీసుకా, చూద్దాం ఏమవుతుందో పరిస్థితి. చల్లగా ఉంటే ఎండ ఉన్నదంట, ఏం లేదు బాగున్నా. ఎవరు లేని చాటికి పోయి తీసుకొని పోయి నేర్పియాలా, లేదనుకో వాళ్ళని గుద్దేసింది అనుకో మమ్మల్ని ఇద్దరు తీసుకొని పోయి లోపలేస్తారు మళ్ళా. అందుకే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఎందుకని బ్రో, దాడ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో అయితే ఎవరు ఉండరు, చాలామంది నేర్పిస్తూ ఉంటారు. అక్కడ ఆడికి పోదాం. ఇక్కడ వాగిలే సరే ఎందుకు అవసరం లేదు, ఈడున్నదా ఆడ వాగిలేసాడు. ఇక్కడ నేర్పించచ్చు బాగా. అదే 7 దోలు వచ్చాయి, ఏడెవరు ఉండరు. ఖాళీగా ఉన్నది. సాయంత్రం పూట అయితే క్రికెట్ ఆడేదానికి వస్తారు ఇక్కడ. అప్పుడు మేము క్రికెట్ ఆడతాం కదా, అది ఆడే. తోలు స్వామి తోలు, ఎక్కువ ఎవరాని కాళ్ళంతా ఎంతకో. స్టాండ్ ఎత్తు, ఎక్సలేటర్ ఎక్కువ తిప్పకాక, బీగాలు తిప్పుకో ఫస్ట్. అంతా బీగాలు తిప్పుకో. అది క్లచ్ పట్టుకో, ఇది పట్టుకో, ఆ పక్క స్టార్ట్ చేసేది. అది నొక్కు, అంతే స్టార్ట్ అయింది. జాగ్రత్త, ఎక్కువ ఎక్సలేటర్ తిప్పకాకు. పా తిప్పు, ఏగా తిప్పు, కాలు పైకి ఎత్తుకోగా. కానీ భయపెడితేట ఎవరిని పాసులా హ్యాండిల్ అయితే తిప్పలేకున్నారా. కాలు పైకి ఎత్తుకో. ఓయమ్మ పూజ చేస్తాను బండికి. తిప్పు, ఎక్సలేటర్ తిప్పితే కదా, ఎక్సలేటర్ తిప్పి కాలు పైకి ఎత్తుకో. ఎక్కువ కూర్చోబోరు చెప్పు, మళ్ళీ తీర్చులే కాలు పైకి ఎత్తుకో, కాలు పైకి ఎత్తు. అది ఏం కాదు, భయపడద్దు. ఎక్సలేటర్ ఎక్కువ తిప్పకాకు, భయపడకాకు. ఎక్సలేటర్ ఎక్కువ తిప్పకాకు, భయపడకాకు. తోలుతుంది భయం అంతే. ఇంతకుముందు కూడా తోలింది అమ్మా, ఒక్కసారిగా తోలేసిందిరా. ఎదురుగా సమయ చక్కగా వెళ్ళిపోయావు సమయ. ఎక్సలేటర్ తగ్గి ఇట్లా ఈ పక్కకు వచ్చి భయపడకాకు. ఇట్టొచ్చి ఇటు బ్రేక్ కొట్టుకొని ఇటు తిప్పుకోవాలా. తిప్పు, ఏం కాదు, తిప్పు. అది ఎక్సలేటర్ ఎక్కువ తిప్పకాకు, తిప్పు. అది అంతే. కానీ భయపడకాకు, అంతే. అయిపోయి చక్కగా అంగట్లోకి దూర్చు. ఇటు తిప్పు, లేకపోతే ఇటా తిప్పు, ఏం కాదులే. చిన్నగా తిప్పు, భయపడకాదు. అది ఆడ తిప్పేటప్పుడు కొద్దిగా బ్రేక్ స్లో చేసుకోవాలా. ఇటు తిప్పు, లేకపోతే ఇట్టనే తిప్పు. ఇటు తిప్పు, భయపడకాదు. ఈడ ఎక్సలేటర్ తగ్గియాలా తిప్పేటప్పుడు రౌండ్ అట్లా. తిప్పు భయపడకాక. ఎందుకు ఎక్సలేటర్ ఆపుతావు, తిప్పుతావు. ఒకసారికి రమ్మంటే రాదు, భయపడకుండా ఎక్సలేటర్ ఎక్కువ. అందుకే నేను చెప్పింది ఏమని, బండి అయిపోతుంది. బరువు ఇదే, ఇది కూడా బరువు అంటే ఇంక నేనేం చేశాను. తిప్పు, ఎక్సలేటర్ తిప్పితే స్టార్ట్ అవుతుంది మళ్ళా. తిప్పు ఒకసారి చూడు, స్టార్ట్ అవుతుంది. కాళ్ళే అందలా తీసుకునేప్పుడు చెప్పిన చక్కగా పెట్టు.
తిప్పు ఎక్సలేటర్ తిప్పు, స్టార్ట్ అవుతుంది చూడు. అది పా, చిన్నగా బా, నేను కూడా వస్తున్నా పైన కమ్మడే. పా తిప్పు, మళ్ళీ ఆపితే అయిపోతుంది. అది కాలు పైకి ఎత్తుకో నువ్వు. ఊగ్గాకే ఊగ్గా, చిన్నగా ఊగ్గాకి ఎందుకు ఊగుతున్నావే? నువ్వు ఊగుతున్నావు, బండి ఊగడంలే. చిన్నగా చిన్నగా, భయపడగాకు. చిన్నగా ఏడు ఎక్సలేటర్ తగ్గి అలా బ్రేక్ కొట్టాలా. అది ఒకటే రణరం, ఒకటే జననం, ఒకటే మరణం, పరుగులెత్తు ఎమ్మ. నేను కూడా పరుగులేను స్వామి. చిన్నగా బ్రేక్ కొట్టు. అమ్మ బ్రేక్ కొట్టు. బా నాకు గస కానీ దాన్ని దోసుకోలేకుండా 70 కిలోలు మళ్ళా. పా తిప్పు, చక్క పెట్టుకో. ఎక్సలేటర్ తిప్పితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సైడ్కి ఇటు పెట్టుకోవాలా కాలు, ఇటు పెట్టుకో. బండి మూవ్ అయినాక 2 కాలు పైకి పెట్టుకో. బాగా గసగాని నాకు. చిన్నగా ఎక్కువ తిప్పకాకు, అదే చెప్పేది, ఎక్కువ తిప్పకాకు. పా కాలు పైకి ఎత్తేయాలా నువ్వు, ఎక్సలేటర్ తిప్పుతానే. చిన్నగా బ్రేక్ పెట్టుకో. నేను పరిగలేను. ఊగాకు, నువ్వు ఎందుకు ఊగుతున్నావే? చిన్నగా ఎక్సలేటర్ ఎక్కువ తిప్పకాకు. ఏం చేస్తాదో లాస్ట్కి. చిన్నగా చిన్నగా స్ట్రైట్గా పో. ఆపాలనుకున్నప్పుడు బ్రేక్ నొక్కు, ఎక్సలేటర్ తీసేసేయి. ఏమే తోలు, ఏమే అప్పుడు అయిపోయింది. ఏం బరువు? ఫస్ట్ నువ్వు 2 కాళ్ళు ఒకటేసారి పెట్టుకోవాల్సిన అవసరం లే. ఇటు పెట్టుకో. ఇటు పెట్టుకొని మూవ్ అయినాక ఇది ఇటు పెట్టుకోవాలా. మూవ్ అయినాక 2 కాళ్ళు పైకి ఎత్తుకో. నువ్వు ఊగుతున్నావు, ఆ బండి ఒకడంలే. నువ్వు ఊగుతున్నావు ఇట్ట. కానీ ఏం కాదులే, భయపడగా సక్కవా. అడవి తిప్పుకో. మళ్ళా చూడరా. అది మూవ్ అయినాక 2 కాళ్ళు పైకి ఎత్తుకోవాలా. అది తిప్పు. మూవ్ అయితే చక్కగా కాలు నువ్వు అంతే. మూవ్ అయినావా ఎత్తేయి. ఊగ్గాకు. అది జాగ్రత్త, ఊగ్గాకు. నువ్వు ఊగేస్తుంది బండి ఊగడంలే, మనిషి ఊగుతుంది. ఆ రాళ్ళ కాడివి తిప్పు. ఊగ్గాకు. ఒక్క కాలే పెట్టుకోయే, చెప్తే అర్థం కాదు నీకా. నువ్వు 2 కాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరంలే. నువ్వేం 6 ఫీట్ లేవు. ఒక కాలు పెట్టుకో. మూవ్ అయినాక 2వ కాలు పెట్టుకో. ఇప్పుడు ఒక కాలుతోనే నువ్వు వెనక్కి తిప్పుకోవచ్చు కూడా. అట్టా నేనులే పా. ముందుకు తోయాలంటే ఒక కాలుతో తోసుకోవాలా. 2 కాళ్ళతో భలే తోసేదాన్ని. బరువే అన్నది. ఎక్కుతా నేను, వద్దా? తిప్పా. ఒక కాలే పెట్టుకో అని చెప్పినా. పడవులే, ఒక కాలు పెట్టుకో. మూవ్ ఎక్సలేటర్ తిప్పు. అది తిప్పు. పా ఇప్పుడు కాలెత్తు అంతే. ఊగ్గా. నువ్వెందుకు 2 కాళ్ళు పైన పెట్టుకో. 2 కాళ్ళు పైన పెట్టుకో. ఊగిపోతున్నావు చక్కగా. అంతే తోలేసినావులే. పా కింద పడకుండా బండి నేర్పిస్తాపా నీకు. అబ్బా సెగ హడాపు సంగతి చెప్పు. నీడలో ఎక్సలేటర్ ఎక్కువ తిప్పేస్తున్నావు, బ్రేక్ కొట్టాలా. అది ఏమైపోయినాయి? ఎర్రగా అయిపోయినాయి. నువ్వు వణుకుతున్నావు. బండి వణకడం లేదు. డిక్కిది నీళ్ళు తాగుదాం. సైకిల్ దొక్కుతావు బాగా. సైకిల్ ఎవరైనా దొక్కుతారు. అలిసిపోతే నేను నీళ్ళు తాగుతారా? నువ్వు తోలితే నువ్వు నీళ్ళు తాగాలి, నేను తాగొద్దు. నేను పరిగెత్తినా, నువ్వు అన్న బండిలో పోయావు.
ఏంది రోజు రంచేపు వస్తే అలా ఏం 2 రౌండ్లకేనా? తిప్పు బండి తిప్పు. అప్పుడే అయిపోయిందంట. నేర్చేసుకున్నా బండి ఎత్తలేకుండా స్టాండ్ ఎత్తుకొని ఎక్కి స్టాండ్ తీసుకో. అయ్యమ్మ శబాస్. తిప్పు 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 పడేయండి తిప్పు. అదే తోసుకుంటావా ఎక్కువగా. వరే 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 వరే. సీటు ఒక్క కాలు పెట్టుకొని ఒక్క కాలు పెట్టి పెట్టా. ఒక్క కాలు పెట్టుకొని చెప్పిన నేను. తిప్పు బిగాలు. క్లచ్ పట్టుకో. అదే అది బ్రేక్ పట్టుకో అంతే. పట్టుకో అది. ఒక్క కాలు పెట్టుకోని చెప్పిన. మూవ్ అయినాక 2 కాలు పైకి పెట్టుకొని చెప్పిన. పా మూవ్ అవ్వు భయపడగాకు. అది కాలు పైకి ఎత్తుకో. మూవ్ అవ్వు కాలు పైకి ఎత్తుకో. అది అంతే. చిన్నగా చిన్నగానే బా. తోలుతుంది భయం అంతే. భయంతో వణుకుతుంది. వనకాకు అంతే. మళ్ళీ దిగి తీయాల్సిన అవసరం లేదే. దిగి తిప్పుకుంటారా? ఎక్కువ ఎక్సలేటర్ తిప్పకాకు. ఇంకా ఇట్టే చక్కవా లేకపోతే ఇటువో ఇటురా అట్టొచ్చా నేను. చిన్న రోడ్డు ఏం కాదు పో. భయపడకాకు. రెడీ భయపడకాకు. మూవ్ అవుతానే కాలు పైకి ఎత్తేసి కొద్దిగా మూవ్ చేయి. అంతే మూవ్ చేయి. కాలు పైకి ఎత్తా అంతే. అయిపోయాయి. దాని ఏంది భయపడేది? జాగ్రత్త. ఆడ బ్రేక్ ఒకరోజు జాగ్రత్త. ఆడ అంత వారకు రాగాకో. వారకు పోగాకో. జాగ్రత్త. ఆడ టర్నింగ్ కాడ జాగ్రత్త. ఆడే జాగ్రత్త. బ్రేక్ పట్టుకో. అంత వారకు వస్తారా? కాలు పైకెత్తుకో. మా స్వామి 2 సార్లు భయపడినా ఆడ పడుతుందేమో అని. సార్లే బ్రేక్ కొట్టు. ఆ టర్నింగ్ కూడా కొద్దిగా వారకు వచ్చేస్తుంది. ఆడ భయపోయినా స్వామి నేను పడతా. అంత వారకు రాకూడదు. ఎప్పుడైనా వారకు వచ్చి తిప్పుతారా? వారకు వస్తే జారిపోయి కింద పడిపోతావు. వారకు రాకూడదు. అట్ట పోయి తిప్పుకోవాలా. చాలా సర్లే దిగు స్టాండ్. అట్ట భయపడకూడదు. భయపడకుండా తోలాలా. వారకు వచ్చేస్తాయి. వారకు రాకూడదు. టర్నింగ్ తిరిగేటప్పుడు ఈ మూలకి ఇటు వచ్చి ఇటు తిప్పుకోవాలా. భయం వేసి చేతులు నొప్పులు వస్తున్నాయి. 2 సార్లు భయపడినా కరెంట్ పోల్ కాడ. ఆ టర్నింగ్ తిరిగాడ పడతావు అనుకో నేను. పడవు. భయం ఏమైనా తిప్పు. కానీ తిప్పు స్వామి. అయిపోయిందంటే అప్పుడు ఇంటికి పోదామంట. అత్తడికి ఏమో వంట చేస్తావు. నువ్వేం బిర్యానీ చేయాలా? స్వామి ఎక్సలేటర్ తిప్పితే స్టార్ట్ అయిపోతా. తోలుతావులేపా. నేను పట్టుకుంటాపా. పట్టుకుంటాలేపా. చూడు పిల్లోళ్ళు తోలుతాను. బండి చూడు అదైతే తోలుతా. అది ఇప్పించుకో. తోలేపా. ఆడు ముందు పక్క చూడు. ఎక్సలేటర్ కాలు పైకెత్తో. ముందు పక్క చూడు. అంతే. ఎప్పుడైనా ఈ వారకు రాకూడదు. అట్ట తిప్పుకోవాలి. ఆ వారం నుంచి తిప్పుకో. అది ఇంత వారకు వస్తే పడతావు. అయిపోయింది పా. వాడు వెనకమ్మడి వచ్చాడు.
సరే నువ్వు ఆపి ఆపి వద్దు సరే దిగు స్వామి ఎక్కువ పిల్లోళ్ళు మేలు పిల్లోళ్ళు తోలుతారు అని పిల్లోళ్ళు అంటే మగ పిల్లోళ్ళు ఏం బా చాలా రోజు నుంచేపా రోజు నుంచేపు కుదరదు ఒకసారిగా నేర్చేసుకోవాలా ఒకసారిగా నేర్చుకోవాలా తోలాలా బండి అది నాకు ఎవరు నేర్పించారు నేనే నేర్చుకున్నా కారు వేరు బైక్ వేరు ఇది ఏంది ఇది ఏముండవు దీంట్లో గేర్లు ఉండవు ఏముండవు డైరెక్ట్ తోలుతా పోతాం అంతే ఎందుకులే స్వామి ఆమె నేర్చేసుకుంది అంటే ఆమెకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది నేర్చుకున్నాను ఏమో చేసే పచ్చడి మెతుకులకి పోదాం అని వచ్చింది అదో పచ్చడి చేసింది వంకాయ పచ్చడి నేను అప్పుడు సౌదీలో చేసుకున్నా కదా ఏం ఎప్పుడన్నా తిన్నా వంకాయ పచ్చడా ఏడు చూసి చెప్పు సాలే సాలే బేదులు అవుతాయి ఎడ చేసినావు ఏమో ఎవరికైనా తెలుసు ఏమి 2 గిన్నెలు పెట్టినావు 1 గిన్నె కదా పెడతావు ఈరోజు స్పెషల్గా వీడియోలో చూపించాలనే నాకు తెలిసి నేను నట్టలా దానికి సపరేట్ గుడ్డు లేని పోతే సాల్టా పచ్చడి వంకాయ పచ్చడి నేను చెప్పిన ఇటు చేయని చేసింది చూద్దాం టేస్ట్ ఎట్టున్నారో వంకాయ పచ్చడి కాకరకాయ పచ్చడి ఇలాంటి పచ్చళ్ళని తినాలి బా తినవా టేస్ట్ ఎంత బాగుంటుంది కమ్మగా ఉంటుంది కాకరకాయ పచ్చడి ఎక్కడో కొడుతుంది సీనా వెరైటీ వాసన వస్తుందా ఏందో ఒక రకంగా ఉంది బా ఆడ వంకాయ అది వేరు లావు వంకాయ ఇది నార్మల్గా ఇది ఏమంటారు మామూలు వంకాయ వంకాయ వేయించిన ఎంతగా అదే కదా వంకాయ నూనెలో వేయించాలా టమాటా వేయించాలా అన్నీ వేయించాలా పర్వాలా ఏదో ఒక రకంగా టేస్ట్ అదే ఒక రకంగా స్మెల్ వస్తుంది కదా వంకాయ చిన్న వంకాయ పెద్ద వంకాయ అయితే బాగుంటుందమ్మా తినలేం అంత బాగాలేదు అలా బాగుంది ఏమో నాకైతే కొత్తగా ఎన్నో కొత్త రకంగా స్మెల్ వస్తుంది ఈ బియ్యము నాకు ఎందుకో ఏదో ఒక రకంగా అనిపిస్తుంది ఇక్కడ నూకొన్నట్టున్నది నూకన్న ఉన్నట్టున్నది నేను ఆర్డర్ చేసినంత టేస్ట్ అయితే రాలే కానీ ఏదో ముగ్గు వాసన వస్తుంది పర్వాలే స్మెల్లే వస్తుంది అంటే లోట్లో మింగేటప్పుడు వస్తుంది కదా ఏం పట్టుతున్నావు పెద్ద వంకాయ అయితే పచ్చడి బాగా వస్తుంది ఈసారి పెద్ద వంకాయ అయితే నేను ట్రై చేస్తా అందుకే నేను తినలా అయిపోయినా పచ్చడి కదా మిగిలిపోయింది ఎట్టలే అయ్యింది ఈ పచ్చడి కోసం వచ్చిందామా బండి నేర్చుకోకుండా ఇంకో 10 నిమిషాలు మళ్ళీ ఏమైనా రోట్లో వేసి దంచిందా మిక్సీలో అది కొట్టింది మిక్సీలో కొట్టే నేను మిక్సీలో కొట్టుకున్నానా మిక్సీలో కొట్టినా కానీ అది పెద్ద వంకాయ అందుకేం అట్టుండింది నేను మిక్సీలోనే కొట్టినా కానీ రోలు ఉంటే రోట్లో కొట్టుకోవాలని కూడా చెప్పినా నేను ఆ వీడియోలో కదా రోట్లో ఉంటే రోట్లో కొట్టుకోవచ్చు నీకు ఓపికలే కదా చెప్పదు ఇప్పుడు వీడియో ఆన్లో వల్ల నాకు తెలిసి లోపల నవ్వుకుంటాను టైం వచ్చి 3:10 అవుతుంది మేమైతే నిర్మలా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నిర్మలా పాపం చాలా రోజుల నుంచి మేము రాలేదని అనుకుంటున్నారు సడన్గా వెళ్తాను వాళ్ళు రియాక్షన్ చూద్దాం ఎట్లుంటారు నిర్మలా ఎవరంటే మాడికాయ వీడియోలలో ఉంది కదా ఆ అమ్మాయి అన్నమాట మా ఆయన లేనప్పుడు ఎప్పుడు వస్తా నాకేమన్నా కావాలంటే అన్నీ తెచ్చిస్తా అన్నీ బాగుంది ఆడపడుచులాగా మా ఆడపడుచులాగానే ఆమె మా మల్లం పెట్ట ఆమె అంతే వదిన అంటారు అనమాట నన్ను ఆడ వదిలేసి ఆయన పని ఏదో ఉంది ఆయన బయటికి వెళ్తాడు ఈ సందే అనమాట ఈ సందు వాళ్ళది నేను ఎందుకంటే మళ్ళీ ఆడ పోయి తీసేదానికి నాకు ఇది సరిగా అంటే టెన్షన్లో ఉంటాం కాబట్టి వచ్చేదానికి రాదని చెప్పి ఇక్కడి నుంచే తీస్తానా వాళ్ళు షాక్ అయిపోతారు చూస్తే నాకు అక్కడ పోయి నాకు వచ్చినామనుకుంటే రాదు సడన్గా అందుకోసం అనమాట షాక్ అయిపోతారు ఎప్పటి నుంచో రా అడుగుతూనే ఉంటుంది అనమాట పాపం
ఇప్పుడైతే షాక్ అయిపోతుంది. ఏం నిర్మలా బాగుండమ్మా నిర్మలా బాగుంటారా? అందుకే నేను మధ్యాహ్నం అడిగింది. షాక్ ఇవ్వాలి కదా, రాను నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? చెప్పకుండా వచ్చినారు, బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారని. చాలా రోజుల నుంచి పాపం చాలా రోజులు ఉంటాడు అసలు. అన్న తీసుకొని వస్తాడని అనుకోవాలా, స్పెషల్లీ ఇక్కడికి తీసుకొని వస్తాడని అనుకోవాలి. అప్పుడు ఎప్పుడు ఒకసారి నేను అప్పుడు వచ్చినారు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈమె నిర్మలా నేను చెప్పింది ఫస్ట్. ఫుల్గా అసలు బయట బడ్డ అవుతుంది, ఇంకా ఆ మాటలు రావడానికి. ఎవరని ఇట్టే చూసినావు కదా, రుసేపు ఎవరని ఇట్టు చూసినా కనుక్కోలే. మళ్ళీ నువ్వు దిగుతా అంటే అప్పుడు కనుక్కున్నా. నేను ఆ నుంచే రికార్డ్ చేసుకొని వచ్చిన, నాకు ఒత్తే రాదని అన్న అడిగి. రామ్మా నువ్వు ఇట్రా, నువ్వు రా నిర్మల. నిర్మల వాళ్ళ అమ్మ మా అమ్మ. నిర్మల ఆయన లేనప్పుడు పాపం బాగా వస్తా, నాకేం కావాలో తెచ్చేది మొత్తం బాగా చూసుకుంటాను, బాగా చేసి పెట్టడము, బాగా చూసుకుంటా, సొంత వదినలాగా చూసుకుంది బాగా. మాకైతే పెద్ద కూతురమ్మా. ఇప్పుడు మౌనిక వీళ్ళందరూ వచ్చి నాకు షాక్ అయిపోతారు, వీళ్ళని తీయాల రియాక్షన్. ఎన్ని రోజుల నుంచి పాపం అడుగుతానే ఉండారు, రావదిన ఇన్ని రోజులకి వచ్చినా అనమాట. ఇవన్నీ నిర్మల వేసింది పెయింటింగ్ ఇక్కడ. ఇవన్నీ నిర్మల వేసింది. నిర్మల టాలెంట్ బాగున్నాయి కనొస్తుందా? ఇది కూడా ఇది బాగుంది. ఇంక అన్న వాళ్ళు వచ్చినాక మాట్లాడదా. మార్నింగ్ పాపం అవునా? ఏమి నిర్మల వాళ్ళ ఇంటికి అయితే పోయి వచ్చేసినాము. ఆ నుంచి కాయలు పట్టుకొచ్చుకునింది, కాయ ఆకు ఒక్క అవన్నీ తాంబూలం అట్లనే ఇచ్చేదామా. కాయలు గీలు ఇంత ముందు పోయినప్పుడు నేను వచ్చే లెవెల్ చూడు ఎంత పెట్టుకుని కోన్ పెట్టింది నిర్మల, జడేసి పూలు పెట్టింది, పేర్లు చూసింది. ఏమంటారు అట్టా చెప్తాను, పూలు అల్లి అదేముండేది చెప్తానము. పూలు వద్దంటే పూలు దండి అమ్మగారి ఇంటికి వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ అమ్మగారు హోమ్ సాకలో ఇల్లు ఇది. సాకులోళ్ళమే, ఏం తప్పేముంది, సాకులోళ్ళమే. నువ్వు సాకులోడు కాదా? నేను కూడా అదేలే. మళ్ళా ఆ నుంచి ఇంకా అయితే మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినాం. దీని కొద్దిసేపు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. 10th క్లాస్ బుక్, 10th క్లాస్ బిఏ బీకామ్ 6th క్లాస్ దా అంట. జూలీ కానీ జూలీ దా జూలీ ఆక్స్ఫోర్డ్ అంట. ఇది 6th క్లాస్ కానీ 6th క్లాస్ నాకు తెలియదు. జూలీ కొన్ చూడండి, కొన్ బాగుందా? ఏమో మా మరదలు చూడండి సిగ్గుపడుతుంది. కోన్ కూడా బాగున్నదిలే. కోన్ నిర్మల సార్ ల్యాబ్ చేయంగా చెప్పేసి. సో ఇది మా జర్నీ ఈరోజు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో వ్లాగ్ చేసింది ఈరోజు. స్కూటీ నేర్చుకోమంటే ఒక రూంచేపు నేర్చుకొని వచ్చేసి కూరాకు చేయాలని వచ్చి పచ్చడి చేసింది. ఆ పచ్చడి ముగ్గు వాసన కాదులేదు. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఈ పక్క పెట్టుకుందాం అనుకుంటే ఈయన వచ్చేసినాడు. బాయ్ అని చెప్పి మళ్ళీ ఈ పక్క పెట్టుకుంటే ఈ పక్క చెప్పకూడదు. ఈ పక్క స్టైల్గా పెట్టుకునేది, ఈ పక్క పెట్టుకోలేదు అనుకుంటారు కదా. ఈ స్టైల్కి పెట్టుకోలే, ఈడ కూడా పెట్టుకుందాం అనుకుంటే ఈయన వచ్చేసినాడు. ఇంక బిన్న వచ్చేసినాడు. ఈడ కూడా పిప్పి చేసింది. అంటే దాడ వచ్చేటప్పుడు బండి ఎక్కలేక అది అట్ట అయిపోయింది. బాగా పెట్టింది కానీ అట్ట అయిపోయింది. బాధ స్వామి బాయ్ చెప్తే మళ్ళీ ఏంటంటే స్వామి చూడండి ఆయన చూడండి గోర్లు చూడండి, పెయింట్ చూడండి అని చెప్పి చూపిస్తాను.